ఇవిగోండి పాలు. చెప్పానుగా పాలొద్దని. బాలే వారండి, పాలొద్దు, పేపర్ వద్దు, అదొద్దు ఇదొద్దు అంటారేంటండి? తప్పదే. ఇన్ని రోజులు మనకు నెలకి జీతం 15,000 వచ్చేది. రిటైర్డ్ అయిపోయానుగా. మీరు రిటైర్ అయినంత మాత్రాన ఇష్టమైనవన్నీ వద్దనుకుంటారా? పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనకున్నాక ఇష్టాల కోసం బతికే హక్కు మనకు లేదే. పిఎఫ్తో వచ్చిన 2 లక్షలు అమ్మాయిలు 2 పేరున ఎఫ్డి చేసేసాను. మన మహిగాడికి ఏం చేయలేకపోయానే. వాడికేంటండి, బాగా చదువుకుంటున్నాడు. ఇంకో 2 ఏళ్లలో వాడు చదువు పూర్తవుతుంది. అప్పుడు చూద్దాంలేండి. రిటైర్డ్ అయ్యాను కానీ టైర్డ్ అవ్వలేదే. ఏదైనా మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకుంటాను. ఉద్యోగమా? ఏం అక్కర్లేదు. అసలే మీ ఆరోగ్యం బాగోట్లేదు. హాయిగా రెస్ట్ తీసుకోండి. మీకొచ్చే 5,000 పెన్షన్తో ఈ ఇల్లు ఎలా గడపాలో నాకు బాగా తెలుసు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏమోరా, అమ్మైతే కాలేజ్ మానేసి ప్రైవేట్గా చదువుకుంటూ జాబ్ చేస్తా అంటే ఒప్పుకోవడం లేదు. ఇంకా నాన్నకి చెప్పే ధైర్యం లేదు. ఇంట్లో పరిస్థితులు వేరు. అయినా నీలాంటి మంచివాడికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం ఏంట్రా? మంచోళ్ళకి ప్రాబ్లమ్స్ రాకూడదని రూల్ ఏమైనా ఉందా? ప్రపంచంలో మనుషులకు వచ్చే ప్రాబ్లమ్స్లో సగానికి పైగా వాళ్ళు తప్పేం లేకుండా వచ్చేవే. అయినా నేను దీన్ని పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవ్వడం లేదు. నాకంటే నా ఫ్యామిలీ ముఖ్యం రా. నాన్నకి కాలు పట్టినట్టు, అమ్మకి కిచెన్లో హెల్ప్ చేసినట్టు, చెల్లెలకి రికార్డ్ రాసి పెట్టినట్టు ఇది కూడా ఓ లవబుల్ రెస్పాన్సిబిలిటీయే. రే బస్ వస్తుందిరా. అరే ఆగండ్రా. బాయ్ రా. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేయి. అరే మహేష్, ఏంట్రా నుదుటి బొట్టు, చోలో పువ్వు, మోడర్న్ కాళిదాస్లో ఉన్నావు. గుడికి వెళ్ళొచ్చారా? దేవుడికి ఏంటంటారు ఏంటి? నేను బాగా చదువుకుంటాను అనుకుంటున్నా మా నాన్న నమ్మకాన్ని, నాకు చాలా క్యాష్, చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటున్నా నా గర్ల్ ఫ్రెండ్ నమ్మకాన్ని నిజం చేయమని భగవంతుడి కోరుకున్నాను. నువ్వు చాలా తెలివైన వాడివిరా. హే మై గర్ల్ ఫ్రెండ్ యా. హే హాయ్ బేబీ, హ్యాపీ బర్త్డే. ఇప్పుడే గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించుకొని వస్తున్నా. నా బర్త్డే నిన్ననే యదవా. దట్స్ గ్రేట్ న్యూస్. గ్రేట్ న్యూస్ ఏంట్రా బుడ్డి? బర్త్డే నిన్నైతేను. క్యూట్ వాయిస్. క్యూట్ వాయిస్ ఏంట్రా పిచ్చదవా? నీకేమైనా మెంటలా? సో స్వీట్ ఆఫ్ యూ. స్వీటు లేదు గీటు లేదు, రా కాళ్ళు ఎరుక్కొడతాను. ఓ 7 o'clock? యా విల్ మీట్ డెఫినెట్లీ. 7 o'clock కి 3 దిరా. Whole night it's not possible baby. Love you baby. These girls, they're crazy. They're dying for me, you know. రే ఆపరా, ఆ ఫోన్ లో మ్యాటర్ ఏంటో మాకు తెలుసురా. రేయ్ అర్జున్ గారు రా. హాయ్ అర్జున్. తప్పని రోడ్డు మధ్యలో ఎద్దవలు నాకు చిరాకు. చాలా ఎక్కువ చేస్తాడు రైడ్. నీకన్నానా? హాయ్ పూజ. హాయ్ అర్జున్. లిఫ్ట్ కావాలా? నేను తొక్కేస్తాగా, గాల్లో తీసుకెళ్ళిపోతా నిన్ను. వదిలే, నువ్వు వెళ్ళడానికి ఇంకొకరి హెల్ప్ కావాలి. అలాంటిది నువ్వు నన్ను. అయ్యో నేను తొక్కేస్తాగా. ఒకవేళ నీకు ముందు కంఫర్టబుల్ లేకపోతే వెనకాల కూర్చో. షల్ ఐ డ్రాప్ యూ? ఏంటి మీరు ఇక్కడ నిల్చున్నారు? ఇవాళ బస్సు స్ట్రైక్ కదా. బాయ్ అర్జున్. చెవులు దొబ్బినియా? ఆడు చెప్పాడుగా బస్సులు స్ట్రైక్ అని. ఎలానే ఎవడో ఒకడు వచ్చి ఎక్కించుకుంటాడనే. ఏంట్రా మావా, మాకు సిరాకరా. మీరందరూ చాలా హట్ అయినట్టున్నారు. ఎమోషన్లో 190 అంటాం, పట్టించుకుంటారేంటి? వెళ్ళరా. వెళ్తాం రా. బస్సులు స్ట్రైక్ అంట. మీ దోల మీరే తీర్చుకోండి. బై బై. బాబు ఆటో కావాలా? యా నీకు వద్దా? వెళ్ళవయ్యా. కొవ్వెక్కిన కోడి చికెన్ సెంటర్ ఎక్కువ కుయడం అంటే ఇదే. అసలే బస్సులు లేక మనం ఏడుస్తుంటే ఆటో వాళ్ళతో వెళ్ళకలం ఏంట్రా? అది నడే. చేశాను సార్. బా మా బావరా. హలో సార్. కూర్చోండి. ఐఎమ్ సుబ్బుబాయ్ లంబాని, మేనేజర్ ఆఫ్ దిస్ కపిల్ చిట్ ఫండ్స్.